ఒకటి. లోకంలో చాలామంది అనుకుంటారు, డబ్బు ఎలా సంపాదించినా పర్వాలేదు, అది మనల్ని సుఖపెడుతుంది అని. కానీ బైబిల్ చెబుతోంది, అన్యాయముగా సంపాదించిన ధనము నిలువదు. ఈరోజు మన సమాజంలో క్యాన్సర్ లాగా పాకిపోయిన లంచం మరియు పేదవారిని నిలువునా ముంచే అక్రమ వడ్డీ వ్యాపారం గురించి దేవుని వాక్యం ఏం హెచ్చరిస్తుందో వివరంగా తెలుసుకుందాం. 2. లంచం, జ్ఞానాన్ని చంపేసే విషం. ప్రసంగి 7:7, నిర్గమ 23:8. బైబిల్ చెబుతోంది, అన్యాయం చేయడం వల్ల జ్ఞానులు సైతం తమ బుద్ధిని కోల్పోతారు. లంచం తీసుకోవడం వల్ల మనిషి మనస్సు చెడిపోతుంది. నిర్గమకాండము 23:8 ప్రకారం, లంచం చూపుగలవారిని గ్రుడ్డివారిగా చేస్తుంది. అంటే, లంచం తీసుకునే వ్యక్తికి ఏది న్యాయమో, ఏది అన్యాయమో కనిపించదు. నీతిమంతుల మాటలు కూడా వారికి అపార్థంగా కనిపిస్తాయి. 3. దేవుని స్వభావం వర్సెస్ మానవ స్వభావం. ద్వితీయోపదేశకాండము 10:17. మన దేవుడైన యెహోవా మహాదేవుడు, పరాక్రమవంతుడు. ఆయన ఎవరి ముఖమును లక్ష్యపెట్టడు మరియు ఆయన లంచము పుచ్చుకొననివాడు. సృష్టికర్త అయిన దేవుడే లంచానికి దూరంగా ఉంటే, ఆయన బిడ్డలమని చెప్పుకునే మనం లంచం వైపు చూడటం ఎంతవరకు సమంజసం? 4. లంచం వల్ల కలిగే వినాశనం. యెషయా 5:23-24, సామెతలు 29:4. లంచం పుచ్చుకునేవారు దుష్టుడిని నీతిమంతుడిగా, నీతిమంతుడిని దుర్నీతిపరుడిగా మారుస్తారు. ఇలాంటి వారు దేవుని ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేస్తారు. దీని ఫలితం ఎలా ఉంటుందో తెలుసా? అగ్నిజ్వాల గడ్డిని కాల్చివేసినట్లు వారి జీవితాలు భస్మమైపోతాయి. వారి వేరు కుళ్ళిపోతుంది. వారి ఆశలు ధూళివలె ఎగిరిపోతాయి. సామెతలు 29:4 చెబుతున్నట్లు, న్యాయం జరిగించే రాజు దేశాన్ని క్షేమంగా ఉంచుతాడు, కానీ లంచాలు పుచ్చుకునేవాడు దేశాన్ని పాడు చేస్తాడు. 5. వడ్డీ మరియు బలవంతపు దోపిడీ. యెహెజ్కేలు 22:12. యెహెజ్కేలు గ్రంథంలో దేవుడు సూటిగా అడుగుతున్నారు, నన్ను మరచిపోయి లంచం పుచ్చుకొనువారు నీలో ఉన్నారు, వడ్డీ పుచ్చుకొని పొరుగువారిని బాధించుచున్నారు. అవసరంలో ఉన్నవారిని ఆదుకోవాల్సింది పోయి, వారిని దోచుకోవడం ప్రభువైన యెహోవా దృష్టిలో మహాపాపం. ముగింపు సందేశం. కన్క్లూజన్. 1 సమూయేలు 8-3లో చూసినట్లు, సమూయేలు కుమారులు దేవుని మార్గాన్ని విడిచి ధనాపేక్షులై లంచాలు పుచ్చుకున్నారు. ఫలితంగా వారు దేవుని కృపను కోల్పోయారు. స్నేహితులారా, అక్రమంగా సంపాదించే ఒక్క రూపాయి కూడా మీ ఇంటికి దీవెనను తీసుకురాదు, సగటున అది శాపాన్నే మిగుల్చుతుంది. చూశారు కదా స్నేహితులారా, లంచం మరియు అక్రమ సంపాదన గురించి దేవుని వాక్యం ఎంత స్పష్టంగా హెచ్చరిస్తుందో. ఈ రోజు మనం కొన్ని ప్రాముఖ్యమైన విషయాలను నేర్చుకున్నాము. అయితే ఈ అంశం ఇక్కడితో ముగియలేదు. రేపటి క్లాస్లో మరిన్ని బైబిల్ వాక్యాలతో, అసలు అక్రమంగా సంపాదించిన ధనం మన జీవితాలను, మన పిల్లల భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందో మరింత లోతుగా నేర్చుకుందాం. దేవుని చిత్తమైతే రేపు మరిన్ని సత్యాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మా చేతులు నిర్మలంగా ఉండేలా సహాయం చేయండి. లంచం అనే అపవిత్రత మాకు అంటకుండా, కష్టపడి సంపాదించే మనసును మాకు ఇవ్వండి. ఎవరినీ మోసం చేయకుండా, వడ్డీలతో ఎవరినీ వేధించకుండా మీ ప్రేమలో నడిచేలా దీవించండి. అన్యాయమైన ధనం మా ఇంట్లోకి రాకుండా మీ కృపను కవచంగా ఉంచండి. యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.